హలో, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఏపీ సెట్లో సెకండ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ సెషన్లో 7th క్వశ్చన్, లాస్ట్ 6 వరకు చెప్పుకున్నాం. 7th క్వశ్చన్, ది లార్జెస్ట్ ఐగెన్ వాల్యూ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడండి? ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 10, 5, -2, -3, -4, 3, 4, 7 ఈజ్. ఈ మ్యాట్రిక్స్ యొక్క లార్జెస్ట్ ఐగెన్ వాల్యూ అడిగాడు. సో జనరల్గా మనం ఎలా చేస్తామంటే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని చేస్తాం. ఎలా? మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైం టేకెన్ అవుతుంది ఇక్కడ. సో దీనికి సింపుల్ ట్రిక్ ఉంటుందండి. ఏంటంటే ఇలా ఐగెన్ వాల్యూస్ ఏవి అని అడిగిన చేసేటప్పుడు మనం ఈజీగా ఏంటంటే ట్రేస్ కట్టాలి. ఫస్ట్ ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. సో సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే 3 - 3 7. 3 - 3 + 7 ఈక్వల్ టు ఎంత? 7. ఓకే, ఇది ఏమవుతుందంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది 3/3 మ్యాట్రిక్స్. హామిల్టన్ థియరం ఏం చెప్తుంది? Every characteristic matrix of order and satisfies its polynomial equation. అంటే ఏ యొక్క 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందండి? లాంబ్డా క్యూబ్ ప్లస్ ఏ లాంబ్డా స్క్వేర్ ప్లస్ బి లాంబ్డా ప్లస్ సి టైప్ ఉంటుందండి. ఓకే, ఏ లాంబ్డా స్క్వేర్ ప్లస్ బి లాంబ్డా ప్లస్ సి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఈ ప్లస్ ఏ ఉంది కదండి. ఈ ప్లస్ ఏ అంటే S1 అంటే S1 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -a. S2 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు b. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -c. సో ఇక్కడ మనకి వాట్ ఆర్ దిస్ ఆల్ఫా బీటా గామా సార్ అని అంటే ఐగెన్ వాల్యూస్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఉంటాయి కదండి. ఆల్ఫా బీటా గామా అనేది రూట్స్ వస్తాయి కదా. ఆ రూట్స్ నే మనం ఏమంటామంటే ఆల్ఫా బీటా గామాని ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటాం. క్యారెక్టరిస్టిక్ రూట్స్. సో మనకి క్లియర్ గా చూసుకుంటే S1 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూ. సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూ ఎంత? -a. సో సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ అంటే ఏంటి సార్ ఎక్కడనంటే సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ ట్రేస్ ఆఫ్ ఏ. ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ అవుతుంది. సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది ట్రేస్ ఆఫ్ ఏ అవుతుంది. సో అంటే అర్థం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 7 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 7 అవుతుంది. సో అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్ఫా బీటా గామా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్. ప్రొడక్ట్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ ఎలా కడతారంటే ది డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క డిటర్మినెంట్ తెలుసు కదండి. 3/3 మ్యాట్రిక్స్ అంటే ఎలా చేస్తారు? 3 into -21 + 20 -10 into ఎంత అవుతుందండి? ఆ రో కాలం తీసేస్తే -14 + 12 -14 + 12 తర్వాత +5 into -10 + 9 -10 + 9 చేస్తే ఎంత వస్తుందండి? ఇది -1 వస్తుంది. -3 + 20 ఇక్కడ -5. సో క్లియర్ గా మనకి ఎంత వచ్చింది?
ప్లస్ 12 వచ్చింది. ఎందుకు 20 మైనస్ 8 అంటే ప్లస్ 12. సో ప్రొడక్ట్ అనేది ఏంటి 12, సమ్ అనేది 7. సో దాన్ని బట్టి మనం ఆల్ఫా బీటా గామా ఫైండ్ అవుట్ చేయగలం కదండి. వాట్ ఆర్ ది పాసిబిలిటీస్? 2, 2, 3 ఓన్లీ పాసిబిలిటీస్. 2, 2, 3. సో ఇక్కడ లార్జెస్ట్ ఐగన్ వాల్యూ ఏంటంటే లార్జెస్ట్ ఐగన్ వాల్యూ 3. ఓకే, largest eigenvalue 3 is the correct answer. Okay, next question. అంటే ఎప్పుడైనా సరే మనకి ఇలా ఇచ్చినప్పుడు ట్రేస్ ఫైండ్ అవుట్ చేసి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్, అదే డిటర్మినెంట్ ట్రేస్ వచ్చేసరికి. అదే డిటర్మినెంట్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్. సో ఈ రెండు గుర్తించుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. లెట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఎలా ఇచ్చాడు? R³ నుంచి R కి ఇచ్చాడు. అంటే 3 టపుల్స్ నుంచి 1 టపుల్ కి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు. 1, 1, 1 is going to map to 3. 0, 1 minus 2 is going back to 1. 0, 0, 1 is going back to minus 2. So what will be this? మనం జనరల్ గా దీన్ని ఎలా చేస్తామంటే ఆల్ఫా బీటా గామా అనుకుంటారు. 1, 1, 1. బీటా ఈజ్ 0, 1, minus 2. గామా ఈజ్ ఎంత ఇచ్చాడు? 0, 0, 1. సో మనకి ఈ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఆల్ఫా ప్లస్ వై బీటా ప్లస్ జెడ్ గామా. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేవి ఏంటంటే రియల్ నెంబర్స్ అన్నమాట. సో ఎక్స్ ఇంటూ 1, 1, 1 ప్లస్ వై ఇంటూ 0, 1 minus 2 ప్లస్ జెడ్ ఇంటూ 0, 0, 1. ఇప్పుడు ఎల్టీ అప్లై చేయండి. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ, ఎందుకు టీ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఉంటే ఏమవుతుంది? కర్సర్ అనేది సరిగ్గా రావట్లేదు, అందువల్ల ఎగ్జాక్ట్లీ పడట్లేదు. ఆల్ఫా ఇంటూ టీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనేది వెక్టర్. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నా నేను రియల్ నెంబర్ కింద తీసుకున్నాను. టీ ఆఫ్ 1, 1, 1 ప్లస్ వై ఇంటూ టీ ఆఫ్ ఎంత అవుతుంది? 0, 1 minus 2. ఇలా చేస్తాం మనం. అయితే ఇక్కడ వచ్చే చిక్కుముడు ఏంటి సార్ అని అంటే టీ ఆఫ్ 0, 0, 1. ఇవన్నీ చేశాక ఏమొస్తుంది? 3x ప్లస్ వై మైనస్ 2z వస్తుంది. 3x ప్లస్ వై మైనస్ 2z వస్తుంది. ఎందుకు? దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ 3 ఇచ్చాడు, దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ 1 ఇచ్చాడు, దీనికి మైనస్ 2 ఇచ్చాడు కాబట్టి ఇది అవుతుంది. సో దీని సొల్యూషన్ ఏంటవుతుందండి? ఆల్ఫా బీటా గామా సబ్స్టిట్యూట్ చేసుకుంటే టీ ఆఫ్ ఎంత వస్తుంది? చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మనం ఇలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇది జనరల్ గా మనకి ప్రాబ్లమేటిక్ ఇచ్చినప్పుడు, ఐ మీన్ ఏంటంటే మనకి క్వశ్చన్ సొల్యూషన్ టైప్ అడుగుతారు కదండి, ఆ టైం అప్పుడు ఇలా చేసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కి వస్తాం. మనకి ఏం అడిగాడు? టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఎంత, ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి 1, 1, 1 వేసినప్పుడు ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో 1, 1, 1 బదులు ఎంత ఇచ్చాడు? ఎక్స్ వై జెడ్. సో ఎక్స్ వై జెడ్ బదులు 1, 1 తీసుకోండి. తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎంత వస్తుందండి? 8 ప్లస్ 3 మైనస్ 2 అంటే 11 మైనస్ 2 అంటే 9. 9 అనేది రాంగ్ కదా, ఎందుకు? మనకి జనరల్ గా 3 అనేది రావాలి. బి ఆప్షన్ చూసుకుంటే 3 మైనస్ 8 మైనస్ 2 ఎంత అవుతుంది? 3 మైనస్ 8 మైనస్ 2 అంటే మైనస్ 7. ఓకే, రాంగ్ ఆన్సర్. ఇది చూడండి, ఇది సరిపోతుంది. ఎందుకు? 8 మైనస్ 3 మైనస్ 2 అంటే
3 వస్తుంది. ఓకే, సో ఇలా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఈజీ చేసుకోవచ్చు. లేదంటే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఇలా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ని ఈ XYZ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అదే మీరు ఇలా జనరల్ మెథడ్ చేసుకుంటాం సరే అంటే ఇట్ విల్ టేక్ ఎ లార్జ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసరికి కాంప్లెక్స్ అనాలిసిస్ ఇచ్చాడండి. కాంప్లెక్స్ అనాలిసిస్ లో ఏమి ఇచ్చాడు? f of z అనేది అనలిటికల్ అండ్ g of z కూడా అనలిటికల్. f of z ఎలా ఇచ్చాడు? u ప్లస్ iv. ఏదైనా ఒక ఫంక్షన్ అనలిటికల్ అయితే అది ఎలా ఉంటుందని కాశీ రీమన్ ఈ సిఆర్ ఈక్వేషన్, కాశీ రీమన్ ఈక్వేషన్ అంటారు. ఏం చెప్తుంది? ux is equal to vy, uy is equal to minus vx. ఓకే, ux is equal to vy, uy is equal to minus vx. ఇది f of z కి. g of z అంటే ఏమి ఇచ్చాడండి? g of z అంటే దీనికి కాంజుగేట్ ఇచ్చాడు. క్లియర్ గా చూసుకుంటే u ప్లస్ iv ప్లస్ v ఇంటూ v ఆఫ్ x కామా y. ఇది u మైనస్ iv ఇచ్చాడు. సో u మైనస్ iv ఇచ్చాడు కాబట్టి దీనికి సిఆర్ ఈక్వేషన్ ఏమవుతుంది? ux is equal to vy. v బదులు ఎంత ఉంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ vy. uy is equal to మైనస్ vx. మైనస్ అంటే మైనస్ మైనస్ ప్లస్ vx వస్తుంది. సో మనం ఈ రెండు కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ux అనేది vy వచ్చింది, vx అనేది మైనస్ vy వచ్చింది. సో vy is equal to minus vy implies vy is equal to 0. అంటే v is not depend on y. v is not depend on y. ఎందుకంటే ఒక పార్షియల్ ఫ్రాక్షన్ అనేది పార్షియల్ డెరివేటివ్ అనేది విత్ రెస్పెక్ట్ టు y అనేది 0 అయిందంటే ఆ ఫంక్షన్ లో y అనే ఎలిమెంట్ అనేది ఉండదు. ఓకే, మేబీ x ఉండొచ్చు. అండ్ ఇఫ్ యూ కంపేర్ అనదర్ వన్, uy is equal to minus vx, uy is equal to vx. ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది? vx is equal to vx. ప్లస్ దీన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు vx is equal to 0. అంటే ఈ ఇచ్చిన v ఫంక్షన్ లో x కూడా ఉండదు. అంటే x ఉండదు, y ఉండదు. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఏం ఫంక్షన్ అవుతుంది? కాన్స్టెంట్ ఫంక్షన్. v అనేది కాన్స్టెంట్. సో v అనేది కాన్స్టెంట్ అయింది కాబట్టి u అనేది ఏమవుతుంది? ఆబ్వియస్ గా ఇది 0 అయింది, ఇది 0 అయింది. సో u కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. సో f of z ఏమవుతుందండి? f of z అనేది కాన్స్టెంట్ అవుతుంది. f of z కాన్స్టెంట్. సో g of z అంటే ఏమవుతుంది? అప్పుడు ఇది u ప్లస్ iv అయితే ఇది u మైనస్ iv. ఓకే, ఇది కాన్స్టెంట్ కాబట్టి దేర్ ఇస్ నో చేంజ్. f of z ఎంత ఇచ్చాడు? 1 ప్లస్ i. సో g of z ఎంత అవుతుంది? 1 ప్లస్ i ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 3i ఇచ్చాడు. సో దీనికి కాంజుగేట్ అవుతుంది. దీని కాంజుగేట్ అంటే ఎంత అవుతుందండి? 2 మైనస్ 3i, 2 మైనస్ 3i. ఓకే, ఆర్ఎల్స్ మనం సింపుల్ గా దీన్ని ఎలా చేయాలంటే మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి ఈ సిఆర్ ఈక్వేషన్ తీసుకొని వచ్చాను. జనరల్ గా ఎలా చేస్తారంటే ఇది క్లియర్ గా ఎలా ఉందంటే f of z is equal to g of z of conjugate. ఇలా ఉంటే రెండు కూడా ఏమవుతాయి అంటే f, g ఆర్ కాన్స్టెంట్ లో అవుతాయి. f, g ఏమవుతాయి? కాన్స్టెంట్ లో అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది? దీని వాల్యూ అంటే ఇచ్చాడు, దాని కాంజుగేట్ వాల్యూ అనేది ఇది వస్తుంది. సో ఇక్కడ 2 ప్లస్ 3i ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ విల్ బి 2 మైనస్ 3i. ఓకే, అనలిటికల్ అని ఇచ్చాడు కాబట్టి అప్పుడు కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. ఇది స్టేట్మెంట్ అనమాట. లీవోలిస్ థియరం అంటారు. లీవోలిస్ థియరం అనేది ఏంటంటే ఒక ఎంటైర్ ఫంక్షన్ అనేది బౌండెడ్ అయ్యింది అనుకోండి. ఎంటైర్ ఫంక్షన్ అంటే ఏంటి? అనలిటికల్ అట్ ఎవ్రీవేర్. ఎంటైర్ అంటే
అనలిటిక్ అట్ ఎవ్రీవేర్. సో ప్రతి చోట అనలిటికల్ అవుతుంది. అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ అనలిటికల్ ఎంటైర్ ఫంక్షన్ ఏంటంటే ఈ పవర్ ఆఫ్ జెడ్. ఈ పవర్ ఆఫ్ జెడ్ అనేది ప్రతి చోట కూడా అనలిటికల్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ బౌండెడ్. ఏంటిది? నాట్ బౌండెడ్. సో నాట్ బౌండెడ్ అంటే దాని అర్థం ఇన్ కేస్ బౌండెడ్ ఎంటైర్ ఫంక్షన్ తీసుకుందాం అనుకోండి. బౌండెడ్ ఎంటైర్ ఫంక్షన్ తీసుకుంటే దట్ మస్ట్ బి కంట్రోల్. అంతేనా? అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఒక అనలిటిక్ ఫంక్షన్ తీసుకొని బౌండెడ్ అనుకున్నాం. ఓకే, బౌండెడ్ బై ఎం. సో ఈ బౌండెడ్ అనుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది? దట్ మస్ట్ బి ఏ కాన్స్టాంట్. దట్ మస్ట్ బి ఏ కాన్స్టాంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం యాక్చువల్లీ. వాట్ ఈస్ ద థియరం? లీవోలిస్ థియరం అంటారు. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇది చూడడానికి కొంచెం ట్రిక్కీగా కనిపిస్తుందండి. ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ జెడ్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ 3z. సైన్ జెడ్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ 3z. దెన్ వాట్ హీ హాస్? ద పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వాట్? జెడ్ బార్. విత్ రెస్పెక్ట్ టు దేని ద్వారా అడిగాడు? జెడ్ బార్ అడిగాడు. జనరల్ గా అన్ని చేసి మనం సైన్ జెడ్ కి కాస్ జెడ్ బారు ఈ పవర్ ఆఫ్ 3z కాబట్టి 3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3z బార్ వేసేస్తారు. బబుల్ చేస్తే ఆన్సర్ విల్ బి రాంగ్ అంటారు. ఎందుకు? బికాస్ వాట్ ఈస్ ద ఫంక్షన్ హియర్? ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ జెడ్ ఓన్లీ. ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ జెడ్. బట్ వాడు దేంట్లో అడిగాడు? పార్షియల్ డిఫరెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ బార్. జెడ్ బార్ అనే పదం అనేది ఇక్కడ ఎక్కడైనా కనిపించిందా? లేదు కదా. సో ఎప్పుడైనా సరే జెడ్ బార్ తో ఇండిపెండెంట్ గా ఉందంటే దాని యొక్క పార్షియల్ డెరివేటివ్ ఏమవుతుందండి? 0. ఎందుకైనా సరే అది ఇండిపెండెంట్ టర్మ్ గా ఉంటే పార్షియల్ డెరివేటివ్ ఏమవుతుంది? 0 వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ మనం ఫైండ్ అవుట్ చేయడానికే చెప్పాను. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్ ఏమి ఇచ్చాడంటే ద రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. రెసిడ్యూ అడిగాడు. ఇక్కడ వాల్యూ అడగలేదండి, జస్ట్ రెసిడ్యూ అడిగాడు. ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ 3z. చాలా ఈజీగా ఉంటాయండి మనకి. ఏపీ సెట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు కొంచెం కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటే క్లియర్ చేయగలరు. ఇది క్లియర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అని అంటే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ పడితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ డిఎల్ నోటిఫికేషన్ కూడా. డిఎల్ అనేది షూర్గా ఎవ్రీ 2 or 3 years వన్స్ టైం అయినా పడుతుంది. మనం జేఎల్ అయితే చెప్పుకోలేం కానీ డిఎల్ అయితే షూర్ గా పడుతుంది. ఎందుకంటే అది యూజీసీ రిలేటెడ్ కాబట్టి ఎప్పటికప్పుడు వేకెంట్ పోస్టులు అనేవి చూపిస్తారు. మనకి జేఎల్స్ అయితే చూపించడం కష్టం. ఓకే, ఇక మనకి ఏమడిగాడు? జెడ్ ఈక్వల్ టు 0 వద్ద రెసిడ్యూ. రెసిడ్యూ అంటే ఏంటి సార్ అని అంటే ఇక్కడ వాల్యూ. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏమవుతుంది? పోల్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది పోల్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ సింగులారిటీస్ ఒకటి ఉంటాయి. సింగులారిటీస్ లో టైపు పోల్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే రెసిడ్యూ ఎంత సార్ అని అంటే మనకి ఆర్డర్ ఆఫ్ ది పోల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ ది పోల్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అనేది 2 టైమ్స్ వస్తుంది. ఓకే, ఆర్డర్ ఆఫ్ ది పోల్ ఎంత? 2. సో ఆర్డర్ ఆఫ్ ది పోల్ 2 కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఆర్డర్ ఆఫ్ ది పోల్ 2 కాబట్టి మనం డెరివేటివ్ చేయాలి. ఎలా? లిమిట్ z tends to 0, the derivative of with respect to what? d of z. Z square into f of z. Z square into f of z. Okay, so limit z tends to 0 d by dz of z square. సో z స్క్వేర్ చేస్తే ఫైనల్ గా ఏమవుతుంది? d by dz of z స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 2 by z మైనస్ 1. మనం దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది ఏ ఫార్మేషన్ ఉందండి?
u by v ఫార్మేషన్ ఉంది కాబట్టి u by v కి డిఫరెన్షియేషన్ ఏంటి vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్ అంటే z మైనస్ 1 ఇంటూ 2z ప్లస్ 3 ఓకే ఓ మై గాడ్ పెన్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఓకే నెక్స్ట్ z స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 2 ఇంటూ z మైనస్ 1 కి 1 బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది కొంచెం డిస్టర్బ్ చేస్తుందండి పెన్ను, ఎందుకో నీడిల్ మార్చాలనుకుంటా, అందువల్ల సరిగా చూపించట్లేదు. సో z మైనస్ 1 ఇంటూ 2z ప్లస్ 3 మైనస్ ఇదంతండి z స్క్వేర్ ప్లస్ 3z ప్లస్ 2 బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. సో సింప్లిఫికేషన్ చేశాక మనకి ఎలా వస్తుందండి ఇది 2z స్క్వేర్ ప్లస్ 3z మైనస్ 2z అంటే ప్లస్ z మైనస్ 3 ఇక్కడ మైనస్ 3 కాబట్టి ఇక్కడ మైనస్ z స్క్వేర్ మైనస్ 3z మైనస్ 2 బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది ఫైనల్గా ఎలా అవుతుంది z స్క్వేర్ z మైనస్ 2z అంటే మైనస్ 2z ఇక్కడ మైనస్ 5 బై z మైనస్ 1 హోల్ స్క్వేర్. లిమిట్ ఏంటండి లిమిట్ అప్రోచెస్ టు 0 వేస్తే ఏమవుతుంది ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది కాబట్టి మైనస్ 5 బై 1 ఈక్వల్ టు మైనస్ 5. సో ఆన్సర్ విల్ బి ది మైనస్ 5 ఓన్లీ. సో u బై v ఫార్మేషన్ లో చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఒకవేళ ఆర్డర్ ఆఫ్ ది పోల్ అనేది n ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే d పవర్ ఆఫ్ n మైనస్ 1 బై dz పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు a వద్ద n ఉందనుకోండి z మైనస్ a పవర్ ఆఫ్ n ఇంటూ f ఆఫ్ z. ఇలా చేయాలండి. యాక్చువల్లీ ఇది మనకి జనరల్ రూల్. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. రెసిడ్యూ కి ఫార్ములా మనకి ఏది ఇచ్చినా సరే మనం ఇలా పోల్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని రెసిడ్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. క్లోజింగ్ దిస్ సెషన్.